హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం, 21 మంది ప్రాణాలు గాల్లో. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం జరిగింది. త్రుటిలో ప్రయాణికులందరూ కూడా ప్రాణాలు దక్కించుకున్నారు. అసలు ఏం జరిగింది చూస్తే, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వేంపల్లి మండల పరిధిలోని వీరన్నకట్టుపల్లి సమీపంలో ఆదివారం నాడు ఒక పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు ఒక్కసారిగా అగ్ని ప్రమాదానికి గురవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిజానికి అగ్ని ప్రమాదం కాదు, మరీ భారీ ప్రమాదం ఇది. ప్రయాణికులందరికీ నిజంగా అదృష్టం బాగుండి వాళ్ళు అయితే ప్రాణాలతో బయటపడ్డారు. ఎందుకు చూస్తే, స్థానిక సమాచారం ప్రకారం వీరన్నకట్టుపల్లి వద్ద అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డుపై మట్టిని ఎక్కువగా ఎత్తుగా పోయడంతో రోడ్డుపై నుంచి వెళ్తున్న హై టెన్షన్ విద్యుత్తులు తీగలు కిందకు వేలాడుతున్నాయి. బస్సు ఆ దారి గుండా వెళ్తున్న క్రమంలో బస్సు పైభాగం ఆ విద్యుత్ వైర్లకు బలంగా తాకింది. దీనివల్ల భారీగా షార్ట్ సర్క్యూట్ జరిగి క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగాయి. అంటే రోడ్డు పైన మట్టి ఎత్తుగా పోసేశారు, పైనేమో హై టెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయి. నిజాన్ని చూస్తే బస్సు అంతా కూడా ఏమాత్రం ఎర్త్ అయిందంటే కనుక భారీ షాక్ అయితే తగిలి 21 మందికి చాలా ప్రమాదం జరుగుండేది. సాధారణంగా టైర్స్ వల్ల అయితే ఇది ఎర్త్ అవ్వే అవకాశం కొంచెం తక్కువగా ఉండడం వల్ల ప్రయాణికులందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్తో సహా మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు పైనుంచి మంటలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సు నిలిపేశారు. ప్రయాణికులందరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాణభయంతో బస్సును దిగి సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు. అందరూ దిగిపోయిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ప్రయాణికులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అధికారులు రోడ్డుపై ఎత్తుగా వేసిన మట్టిని తొలగించి విద్యుత్ తీగలను సరిచేసే పనులు చేపట్టారు. నిర్లక్ష్యంగా మట్టిని పోయడం వల్ల ఈ ముప్పు వాటిల్లిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.